నమస్కారం. మన పవర్ న్యూస్. కాకినాడ రూరల్ కరప మండలం గొడ్లడిపాలెం గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి మంగళవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులు కలిసి చేపట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కొనసాగుతుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం వెంకటేశ్వరరావు గొడ్లడిపాలెం గ్రామానికి 4 సీసీ రోడ్లను మంజూరు చేయించారని తెలిపారు. కరప మండలంలో మొత్తం 11 కోట్ల రూపాయల వ్యయంతో 94 సీసీ రోడ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. గొడ్లడిపాలెం గ్రామ శివారుపేటలో రుద్రభూమికి నిర్మించబోయే నూతన సీసీ రోడ్డుకు శాస్త్రోక్తంగా కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. జనసేన గొడ్లడిపాలెం గ్రామ అధ్యక్షులు వీరంరెడ్డి ముత్యాలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన కరప మండల అధ్యక్షులు బండారు మురళి, గ్రామ సర్పంచ్ అనుష ఆంజనేయులు, అరట్లకట్ట గ్రామ జనసేన పార్టీ కమిటీ అధ్యక్షులు బత్తుల సతీష్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ సౌరభ్ సత్యబాబు, టీడీపీ నాయకులు వారా వీరభద్రరావు, చోడబత్తుల శ్రీనివాస్, నిమ్మకాయల సత్యబాబు, చోడబత్తుల మణికంఠ, గోనా సత్యనారాయణ, నిమ్మకాయల వెంకన్నబాబు, కొల్లాబత్తుల రాజు, కడియాల తాతాజీ, కడియాల దుర్గాప్రసాద్, కడియాల ప్రసాద్, వారా మంగారావు, నక్కా తాతారావు, దాసరి ఏకలవ్య, గురజాల చంద్రరావు, పులిదండి రామకృష్ణ, మేడపాటి చిన్నప్పారావు, వారా దుర్గాసాయి ప్రసాద్, మేడపాటి శ్రీను, మేడపాటి అప్పారావు, వారసా దేవుడు, గురజాల రఘు తదితర కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మా కూటమి నాయకులకి, అలాగే గ్రామ పెద్దలకి, మన ఎమ్మెల్యే గారికి, అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. ఈరోజు మా గొడ్లడిపాలెం గ్రామానికి సుమారు మన ఎమ్మెల్యే గారు 37 లక్షల వర్కులు ఇవ్వడం జరిగిందండి. ఇదే కాకుండా మన నియోజకవర్గం లెవెల్లో చూస్తే 100 కోట్లు పైగా తెచ్చిన ఏకైక వ్యక్తి మన శ్రీ పంతం నాజీ గారు ఎమ్మెల్యే గారండి. ఎందుకంటే చాలా సార్లు ఎమ్మెల్యేని చూసాం కాదండి, 20 నెలల్లో ఇంత వర్క్కి ఇంత అమౌంట్ తెచ్చిన వాళ్ళని మేము ఎప్పుడు చూడలేదండి. చాలా ఎమ్మెల్యేలతో తిరిగాం, కానీ చాలా సంతోషం. ఆయన ప్రత్యేకించి ధన్యవాదాలండి ఎమ్మెల్యే గారికి. అలాగే ఆయన ఏదైతే చెప్పాడో పాదయాత్ర చేసినప్పుడు మౌలిక సదుపాయాలు చేయాలని ఖచ్చితంగా అదే మాట మీద నిలబడి ఆయన సీఎం గా ఎన్నో కోట్లు తేవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో ప్రజలందరూ కూడా ఆయన్ని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మాకు 37 లక్షల వరకు కూడా కాకుండా ఇంత ముందు కూడా పోయిన సంవత్సరం కూడా 5 లక్షలు ఇచ్చారండి. సుమారు 42 లక్షలు మా గ్రామానికి ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకించి మేమందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటామండి. మా కూటమి నాయకుల తరపున, ప్రజల తరపున, నా తరపున, అందరి తరపున. అలాగే ఎంతో మేలు చేస్తారండి ప్రతి విషయంలో కూడా. మొన్న రైతులకు ఇబ్బంది వస్తే కాలువ ఆయన సొంత డబ్బులతో మమ్మల్ని దగ్గరుండి తవ్వించి కార్యక్రమం ఇచ్చే ఈ రోజు సుక్క నీరు కొడుకు రాకుండా మన రోడ్లకి భూమి పూజ చేయడానికి మా పెద్దలు, మా కరప మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి గారిని, మా రమేష్ గారిని, పెద్దలందరినీ పిలవడం జరిగిందండి. కూటమి నాయకుల్ని మాకు ఆయనకి ఎంత ఖాళీ లేకపోయినా సరే వచ్చినందుకు మా బండారు మురళి గారికి, మండలం ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకించి మా గ్రామం కూటమి నాయకుల తరపున, ప్రజల తరపున ధన్యవాదాలు చెప్పుకున్నామండి. అలాగే కూటమి నాయకులకి, అలాగే మన గ్రామ ప్రజలకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా గ్రామ ప్రజలకు, మా గ్రామ బిడ్డలకు, మా గ్రామ మహిళలకు గత ప్రభుత్వంలో కూడా మాకు చేయనటువంటి ఈ పంతం నానాజీ గారు ప్రభుత్వంలో మాకు పని మొదలెట్టి 20 రోజుల్లో తెచ్చిన గ్రాండ్లన్నీ
మాకు ఘనంగా స్పీడ్గా చేసి పెడుతున్నారండి. అలాగనే మా కూటమి నాయకులు మా నియోజకవర్గం మా మండలం బండారి మురళి గారు, జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారు, అలాగే మా ఊరు జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారు ముత్యాలరావు గారు, అరకట్టు పార్టీ ప్రెసిడెంట్ సత్యబాబు గారు, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఇక్కడ వీరందరికీ మేము సయ్యూసనిచ్చి వారు కూడా మేము అనుకున్న పనులు జరిపించి గత ఎప్పుడు మా పెద్దలు చదువుకున్న పూర్వీకులు బ్రిటిష్ ప్రభుత్వంలో నుంచి కూడా ఈ చుప్పలంటున్న ఈ శ్మశానం పార్క్ బాబు పాములు జరులు పుట్టలు అన్నీ ఉంటున్నాయి, మాకు అది రోడ్డు వేసి పెట్టండి అయ్యా అని అడిగామండి. అలాగే పంతం నానాజీ గారికి తెలియపరచడం జరిగింది. అలాగే నానాజీ గారు మాకు ఈ సౌకర్యాన్ని ఇచ్చారు. ఈ పెద్దలందరూ కూడా మాకు ఈ రోడ్డు వేసి పెట్టారు. అలాగే గతంలో మా వాళ్ళు స్నానం చేసి ఆ మల్లగొట్టలో ఉంటే వెళ్తున్నారు బాబు స్నానం చేయటానికి. చిన్న కుళాయి వేసి అక్కడికి స్నానం చేయటానికి ఒక ట్యాంక్ కట్టబెట్టాలని ప్రజలందరినీ కోరుకుంటూ, అలాగే అధికారులందరూ బండారు మురళి గారిని, మార్కెట్ చైర్మన్ రమేష్ గారిని, అలాగే మా జనసేన ప్రెసిడెంట్ ముత్యాలరావు గారిని, కార్యకర్తలని, అలాగే ఎమ్మెల్యే పంతం నానాజీ గారిని, వారి కుమారుడు సందీప్ గారిని, అలాగే అందరికీ నమస్కారం. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారికి కూడా మా కరప మండలం ప్రజానీకం తరఫున, కరప మండలం గ్రామాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సుమారుగా మాకు కరప మండలంలో ఈ విడతగా 11 కోట్లు వర్కులు ఇచ్చి సుమారు 94 వర్కులతో మా మండలానికి సస్యశ్యామలుగా చేయడానికి పంతం నానాజీ గారు శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా గొడ్డపాలు గ్రామంలో 4 వర్కులు ఇచ్చారు. 4 వర్కుల్లో కూడా అన్ని వర్కులు కూడా కంప్లీట్ లో చేయడం జరిగింది. ఇప్పుడు శ్మశాన వాటిక వరకు 10,50,000 శ్మశాన వాటికి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా, ఎస్సీపేట నాయకులందరూ కూడా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అడగడం జరిగింది. మాకు శ్మశాన వాటికి చాలా ఇబ్బంది ఉంది సరే, అలా కూడా మాకు చాలా ఇబ్బంది ఉంది, వర్షం వస్తే ఏ తప్పుల్లోంచి పావులోంచి వెళ్తాం మాకు తెలియని పరిస్థితిలో ఉందని చెప్పి ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది నాయకులందరూని. అప్పుడే ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం కూడా జరిగింది. మీకు ఈ శ్మశాన వాటిక రోడ్డుని పూర్తి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే కరెంట్ కూడా అడిగారు, అది కూడా చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ రోడ్డు వేసి వీళ్ళకి హామీని నెరవేర్చుకున్న వ్యక్తి మా ఎమ్మెల్యే పంతం నానాజీ గారు అని చెప్పి సరగరంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 10,50,000 వర్క్ ఇచ్చి ఈ శ్మశాన వాటికి సుమారుగా ఇదంతా తుప్పలతో ఉండేది పూర్వం, ఈ రోడ్డును బాగు చేసి వీళ్ళందరికీ కూడా, ఈ ప్రజలందరికీ కూడా శ్మశాన వాటికి వెళ్ళే దారి ముందు మనం బాగు చేసుకోలేకపోతే చాలా ఇబ్బంది అని చెప్పి ఎక్కడికెక్కడ మేము ప్రతిదీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఈ గ్రామంలోకి వచ్చి ఈ రోడ్డుకి శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఈ గ్రామంలో బోలెని పనులు ఉండడం జరిగింది. మా ముత్యాలరావు గారు మిగతా గ్రామ పెద్దలందరూ కూడా ఎమ్మెల్యే దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొస్తానన్నారు. ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పిన ఏదైతే చెప్తారో అవన్నీ కూడా చెప్పిన వెంటనే ఎస్టిమేట్లు వేయించు, ఆ ఎస్టిమేషన్ వర్క్ ని శాంక్షన్ చేయడం కూడా ఒక ఆనవాయితీగా పెట్టేసుకున్నారు. మన ఎమ్మెల్యే గారు వచ్చాక మౌలిక సదుపాయాలు మేము మౌలిక సదుపాయాలకి పూర్తి పీట వేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోడ్లు కావచ్చు, అలాగే వాటర్ కావచ్చు, అలాగే బీచింగ్ కావచ్చు, మొత్తం అన్ని కూడా చేసి మనకి పూర్తిగా గ్రామస్తులకి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడంలో మా పంతం నానాజీ గారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు ముందుగా ఉంటారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా సుమారుగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే 100 కోట్ల వర్కులు పూర్తి చేసిన ఘనత మా పంతం నానాజీ గారు అని చెప్పి సర్గర్వంగా మేము తెలియజేసుకున్నాం. నాకు తెలిసి ఎప్పుడూ కూడా ఈ నియోజకవర్గంలో ఇన్ని వర్కులు చేయడం కూడా మేము ఎప్పుడు చూడలేదు. గత 20 నెలల పరిపాలనలోనే 100 కోట్ల వర్కులు తెచ్చిన నాయకుడు ఎవడన్నా అంటే మా ఎమ్మెల్యే పంతం నానాజీ గారు అని చెప్పి మేము సర్వంగా తెలియజేసుకుంటూ, మరిన్ని అభివృద్ధి పనులు చెయ్యాలి, ఆయనకి మరిన్ని వర్కులు ఇవ్వాలని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము విన్నపించుకుంటూ, మా ఎమ్మెల్యే గారు ఏ పనులు అడిగినా సరే మా నియోజకవర్గానికి అవన్నీ కూడా సకాలంలో మాకు నిధులు మంజూరీ చేయాలని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా అగ్రనాయకులిద్దరినీ కూడా కోరుకుంటూ, ఇక్కడ వచ్చిన కూటమి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఎన్ఆర్జీ వర్క్లు ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మన పవర్ ఛానల్ని సపోర్ట్ చేయండి.